somewhat hard అన్నమాట. సో కంపేర్ టు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అనేది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అర్థమవుతుంది. సో దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉంది, అర్థం కానప్పుడు వెంటనే అడగండి. ఓకేనా? హలో భాగ్యశ్రీ, గుడ్ మార్నింగ్. Good morning, sir. నీరజా కూడా ఉందా? Good morning, sir. Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి, స్క్రీన్ విజిబిలిటీ ఉందమ్మా? Yes, sir. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. శాంపుల్ డేటా తీసుకొని దాన్ని ఎస్టిమేట్ చేస్తారు. సపోజ్ ఒక 100 మెంబర్స్ డేటాని ఒకేసారి కలెక్ట్ చేయకుండా ఒక 10 మెంబర్స్ డేటా కలెక్ట్ చేసి దాన్ని యూజ్ చేసి ఎస్టిమేట్ చేస్తాం. పాపులేషన్ డేటా తీసుకొని, శాంపుల్ డేటా తీసుకొని పాపులేషన్ డేటాని ఎస్టిమేట్ చేస్తాం. మనకి పాపులేషన్ డేటా తెలుస్తుందా? పాపులేషన్ డేటా తెలుస్తుందా? తెలుస్తుంది కదా. అదే ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంటే మనం ఎస్టిమేట్ చేసేది ఏంటిది? పాపులేషన్ డేటా. పాపులేషన్ డేటా మనకి 100% ఎప్పుడు పాపులేషన్ డేటా అవైలబుల్ ఉండదు. సో మనం ఏం చేస్తాం? శాంపిల్ డేటా తీసుకొని మాత్రమే పాపులేషన్ డేటాని ఎస్టిమేట్ చేస్తున్నాం, అంతే. కంపల్సరీగా జరుగుతుంది అని చెప్పట్లే, అర్థమవుతుంది. ఎస్టిమేట్ చేస్తున్నాం, ప్రిడిక్ట్ చేస్తున్నాం, అంతే. బట్ డిపెండ్ ఆన్ ద డేటా, ఎంత డేటా తీసుకుంటున్నాం అనేది సెకండరీ అన్నమాట. ఓకేనా? సో మనకి దీంట్లో ఏమేమి ఉన్నాయి? పారామెట్రిక్ టెస్ట్, non-parametric test. So inferential statistics nothing but inferencing, nothing but estimating. Inferential అంటే nothing but estimating statistics అన్నమాట. అర్థమవుతుందా? ఏం తీసుకుంటాం? పాపులేషన్ డేటా బేస్డ్ ఆన్ శాంపుల్ డేటా. ఏం ఎస్టిమేట్ చేస్తున్నాం మనం? పాపులేషన్ డేటాని ఎస్టిమేట్ చేస్తున్నాం. ఏది తీసుకొని? శాంపుల్ డేటా తీసుకొని. ఓకేనా? దీంట్లో మనకి 2 టైప్స్ ఏమున్నాయి? పారామెట్రిక్ టెస్ట్, నాన్ పారామెట్రిక్ టెస్ట్. వీటిలో మనకు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. Parametric testing nothing but normal distributed data. Normal distributed data nothing but normal distributed data. Skewed data, unskewed data అంటున్నాం. నార్మల్ స్క్యూడ్ డేటా చూసినారా? అదే. బెల్ కర్వ్ అన్నది గుర్తుందా? అదే. సిమెట్రికల్ డేటా అదే. అర్థమవుతుందా? సో నాన్ పారామెట్రిక్ టెస్ట్ నథింగ్ బట్ ఏముంది? డిస్ట్రిబ్యూటెడ్ డేటా విచ్ ఇస్ కన్వర్ట్ స్క్యూడ్ డేటా టు నార్మల్ డిస్ట్రిబ్యూటర్. ఏదైతే లెఫ్ట్ స్క్యూడ్ రైట్ స్క్యూడ్ డేటా ఉందో దాన్ని నాన్ సిమెట్రిక్ పారామెట్రిక్ టెస్ట్ అంటున్నారు. నాన్ సిమెట్రిక్ అన్నా, నాట్ పారామెట్రిక్ అన్నా, నాన్ స్క్యూడ్ అన్నా, అర్థమవుతున్నా, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లేదన్నా సరే వీటన్నిటికీ అన్స్క్యూడ్ డేటా అని. ఏదైతే నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా అన్నా, సిమెట్రిక్ డేటా అన్నా, పారామెట్రిక్ టెస్ట్ అన్నా, బెల్ కర్వ్ అన్నా, ఇవన్నీ నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా. నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా రేంజ్ ఎంత అండి? -1 నుంచి +1 ఇన్ బిట్వీన్ డేటా ఉన్నదాన్ని మనం నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా అంటాం. అర్థమవుతుందా? ఈ రేంజ్ లెఫ్ట్ సైడ్ ఇంకా నెగిటివ్ వాల్యూస్ ఉన్న అంతకంటే -+1 కన్నా ఎక్స్ట్రా ఉన్న, -1 కన్నా ఇంకా తక్కువ ఉన్న వాటిని ఏమంటాం మనం? స్క్యూడ్ డేటా అంటాం. ఓకేనా? ఇట్ మే బి రైట్ స్క్యూడ్, లెఫ్ట్ స్క్యూడ్, అది సెకండ్. ఓకేనా? సో మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటండి? హైపోథసిస్ టెస్టింగ్. హైపోథసిస్ టెస్టింగ్ ఆర్ స్టాటిస్టికల్ టెస్ట్. వాటర్ సర్వే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి? వాటర్ సర్వే. ఇట్ ఈస్ డిటర్మైజ్డ్ టు టెస్ట్ స్టేట్మెంట్ పాపులేషన్ పారామీటర్ షుడ్ ఆర్ షుడ్ నాట్ యాక్సెప్టెడ్. అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నల్ హైపోథసిస్ అన్నారు. ఇవి ఇంపార్టెంట్. నల్ హైపోథసిస్, ఆల్టర్నేట్ హైపోథసిస్ అంటున్నారు. నల్ హైపోథసిస్ నథింగ్ బట్ ఏంటి? H0 అన్నారు. ఓకేనా? ఆల్టర్నేట్ హైపోథసిస్ కానీ రీసెర్చ్ హైపోథసిస్ ఏమంటారు? H1 కానీ HA గాని అంటారు. H1 అనుకోండి, అర్థమవుతుంది. H0, H1. సో H0 అంటే ఏంటిది? నల్ హైపోథసిస్. నల్ హైపోథసిస్ ఏంటంటే నో యాక్షన్. యాక్షన్ అనేది ఎటువంటి యాక్షన్ ఉండదు. అర్థమవుతుందా? నో యాక్షన్ రిక్వైర్డ్. కానీ నేను ఆల్టర్నేట్ హైపోథసిస్ ఏంటిది? సమ్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. అర్థమవుతుందా? ఏదన్నా యాక్షన్ జరుగుతుంది అంటే దాన్ని ఏమంటారు? ఆల్టర్నేట్ హైపోథసిస్ అంటారు. ఏ యాక్షన్ జరగట్లేదు అంటే అక్కడ నల్ హైపోథసిస్ అంటారు. ఇక్కడ చూడండి, నో యాక్షన్, నో డిఫరెన్స్, యాక్షన్, డిఫరెన్స్. సమ్ డిఫరెన్స్ ఉంటే దాన్ని ఆల్టర్నేట్ హైపోథసిస్ అంటారు. ఎటువంటి డిఫరెన్స్ లేదు, నో డిఫరెన్స్. ఫర్దర్ గా మేజర్ డేటా ఏమి ఇచ్చినారో సేమ్ డేటా రిపీట్ అయింది. సో డిఫరెన్స్ ఏమి లేదు అంటే అక్కడ మనం ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. సో దాన్ని ఏమంటారు? నల్ హైపోథసిస్ అంటారు. సమ్ యాక్షన్ రిక్వైర్డ్. ఆ సినారియోలో సమ్ యాక్షన్ రిక్వైర్డ్. ఆ యాక్షన్ రిక్వైర్డ్ అయినప్పుడు ఏమవుతుంది? మనకు కంపల్సరీగా సమ్ యాక్షన్ రిక్వైర్డ్ తీసుకోవాలి కాబట్టి దాన్ని ఏమంటాము? ఆల్టర్నేట్ హైపోథసిస్. ఆ యాక్షన్ ఎక్కడ తీసుకుంటాం మనం?
ఆల్టర్నేట్ హైపోథసిస్ లో తీసుకుంటాం. మనం యాక్షన్ ఎక్కడ తీసుకోము, నల్ హైపోథసిస్ లో తీసుకోము. ఓకేనా, ఇక్కడ చూడండి, నల్ హైపోథసిస్ ఆల్వేస్ సేస్ నో డిఫరెన్స్. నల్ హైపోథసిస్ ఏం చెప్తుంది, నో డిఫరెన్స్. కనిపిస్తుందా నీకు? నెక్స్ట్ ఆల్టర్నేట్ హైపోథసిస్ ఆల్వేస్ రిక్వైర్డ్ సమ్ యాక్షన్. సమ్ యాక్షన్ అనేది కావాల్సింది. సో ఇక్కడ చూడండి, నో యాక్షన్, 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 యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారు, హెరిటేజ్ మిల్క్ ప్యాకెట్ ఎంత ఉందండి, 500 ml ఉంది. అర్థమవుతుందా? నథింగ్ బట్ ఇక్కడ మనం ఏదైతే తీసుకుంటున్నామో మేజర్ గా డేటా అదనమాట. యాజ్ ఏ కస్టమర్ సైడ్ నుంచి ఆలోచించండి. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే అది ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, అట్ ది సేమ్ టైం ప్రొడక్ట్ కస్టమర్ అంటారు. కస్టమర్ అంటే మనం ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడి నుంచి కాకుండా కస్టమర్ సైడ్ నుంచి ఆలోచిద్దాం. ఓకేనా, 2 పాసిబిలిటీస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు కస్టమర్ సైడ్ నుంచి ఆలోచిస్తున్నాం. వాడు 500 ml ప్రోడక్ట్ ఇస్తున్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి 500 ml ప్రోడక్ట్ ఇస్తున్నాడు. ఈ 500 ml ఇచ్చిన 500 ml కన్నా ఎక్కువ ఇచ్చిన మనం ఏమన్నా ఫీల్ అవుతామా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ నో ఇష్యూ. అంటే యాజ్ ఎ కస్టమర్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మీవ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 ml ఉంటే నో యాక్షన్. యాజ్ కస్టమర్ సైడ్ నుంచి ఏం చేస్తాం, ఆల్టర్నేట్ హైపోథసిస్. ఎక్కువ ఉన్నా మనకు ఫరక్ పడదు, మంచిది. ఈక్వల్ అటు చెప్పినంత ఇస్తున్నాడు కాబట్టి నో ఇష్యూస్. ఇది వరకు క్లారిటీ ఉందా? నెక్స్ట్ లెస్ దెన్ 500 ml ఉంది. వాడు చెప్పింది 500 ml, కానీ మనకేమవుతుంది 500 ml అంటే తక్కువ ఉంది. ఇప్పుడు నువ్వు యాక్షన్ తీసుకుంటావా, తీసుకోవా? నువ్వు 500 ml కి మనీ పే చేస్తున్నావు, కానీ నువ్వు ఎంత తీసుకుంటున్నావు, 490 499 తీసుకుంటున్నావు. సో ఇక్కడ నువ్వేం చేస్తావు, కంపల్సరీ సమ్ యాక్షన్ రిక్వైర్డ్. నువ్వు ఒప్పుకుంటావు, ఇక్కడ ఒప్పుకో. ఏం తీసుకుంటావు, ఆల్టర్నేట్ హైపోథసిస్, నథింగ్ బట్ H1. ఇక్కడ ఏం తీసుకుంటున్నావు, H0. ఈ డిఫరెన్స్ అర్థమైందా? యాజ్ ఎ కస్టమర్ సైడ్ నుంచి వస్తే ఇది. ఇప్పుడు యాజ్ ఎ కంపెనీ సైడ్ నుంచి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు కంపెనీ సైడ్ నుంచి లెస్ దెన్ 500 ml ఉందనుకోండి, ఏమన్నా ప్రాబ్లమ్ వాడికి? 500 ml చెప్పినాడు. సో 500 ml ఉన్నా 500 ml కన్నా తక్కువ ఉన్నా సో వాడికి ఫరక్ పడేది లేదు, ఎందుకంటే 500 ml చెప్పినాడు కాబట్టి. ఇక్కడ ఏంటి, నో యాక్షన్, H0. ఓకేనా, ఇప్పుడు ఏదైతే మ్యూ ఉందో గ్రేటర్ దెన్ 500 ml ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, వాడికి లాస్ అవుతుంది. ఎస్ ఆర్ నో, సమ్ అమౌంట్ ఆఫ్ వాడికి లాస్ అనేది జరుగుతుంది. సో అక్కడ ఏం తీసుకుంటాడు, ఇప్పుడు వాళ్ళ స్టాఫ్ ఏదైతే ఉందో ఆ స్టాఫ్ మీద సమ్ యాక్షన్ తీసుకుంటాడు, నథింగ్ బట్ H1. అర్థమవుతున్నా? 2 కండిషన్స్. ఎవ్రీ కండిషన్ మనకి ఏదైతే ఒక ప్రాబ్లం ఇస్తున్నాడో వాడికి 2 కండిషన్స్ పాసిబుల్ ఉంటాయి. డిపెండ్ ఆన్ ది సినారియో, వాడు ఏదైతే మనకి ఇస్తాడో దానికి రిలేటెడ్ గా మనం వర్క్ చేయాలి. అర్థమవుతుందా? క్లారిటీ వచ్చినప్పుడు ఈ రెండు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏమన్నారు, ఇఫ్ యు సీ ఫ్రమ్ కంపెనీ సైడ్ ఆపోజిట్ టు ది పర్స్పెక్టివ్. మన పర్స్పెక్టివ్ కి ఆపోజిట్ జరిగేదే కంపెనీ వెబ్సైట్. ఏదైతే కంపెనీకి జరుగుతుందో ఈ రెండు మీకు చెప్పినాను. డిఫరెన్స్ అర్థమైందా? ఇంకోసారి చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎగ్జాంపుల్ 2 ఏముంది, ఫ్రమ్ కోర్ట్ అన్నాడు. కోర్ట్ అంటే తెలుసు కదా, కోర్టులో ఏమన్నాడు, ఐదర్ ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ అన్నాడు. ఒక పర్సన్ ఇన్నోసెంటా కాదంటే ఎలా తెలుస్తుంది, వాళ్ళ జడ్జిమెంట్ అంటే ఎవరైతే వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నారో వాళ్ళు. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ జడ్జ్ సైడ్ నుంచి ఆలోచిద్దాం. జడ్జ్ సైడ్ నుంచి ఏంటి, పర్సన్ అనేవాడు ఇన్నోసెంట్ అనుకో. ఇన్నోసెంట్ అయితే ప్రూవ్ అయింది, ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయింది. ఈ యాక్షన్ తీసుకుంటాడా, నో యాక్షన్. ఏం చేస్తాడు, పంపించేస్తాడు బయటకు, పోరా బాబు అని. ఇఫ్ ఇన్ కేస్ పర్సన్ ఇన్నోసెంట్ కాదు అని తెలిస్తే సమ్ యాక్షన్ రిక్వైర్డ్, డిపెండ్ ఆన్ ద జడ్జిమెంట్. ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాడు, జైల్లో పెట్టడమా, ఫైన్ వేయటమా అనేది సంథింగ్ యాక్షన్ అనేది ఇక్కడ తీసుకుంటాడు. అర్థమవుతుందా? ఈ సినారియో నెక్స్ట్ ఏమవుతుంది, పర్సన్ అనేది ఇన్నోసెంట్ కానీ అక్కడ యాక్షన్ తీసుకున్నాడు. ఏమవుతుంది, అక్కడ పర్సన్ ఇన్నోసెంట్, అర్థమవుతుంది, కానీ ఏమవుతుంది, H1 తీసుకున్నాడు, ఆల్టర్నేట్ హైపోథసిస్ తీసుకున్నాడు, అంటే సమ్ యాక్షన్ ఇచ్చినాడు. అర్థమవుతుంది? ఈ 2 కండిషన్స్ పాసిబిలిటీస్ ఉంటాయి కదా. సో నెక్స్ట్ జరిగేవే వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందా మీకు? కింద ఫస్ట్ దాంట్లో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, కానీ ఇంకొక కండిషన్ పాసిబుల్ ఉంది, అది ఎర్రర్. మనం చేసిన తప్పు ఎర్రర్. ఓకేనా, ఆ ఎర్రర్ ఏంటనేది నెక్స్ట్ తెలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి మైండ్ లో. నెక్స్ట్ చూడండి ఒకసారి. వెళ్తావా? వెళ్ళు. రేపు ల్యాప్టాప్ తీసుకుంటా. రేపు నీకు 2-3 క్లాసెస్ ఉంటాయి మినిమం. బాయ్. సో నెక్స్ట్ చూడండి, డెవలపింగ్ ది నల్ అండ్ ఆల్టర్నేట్ హైపోథసిస్ బై టేకింగ్ పాపులేషన్. చూడండి ఇక్కడ మనకు పాపులేషన్ ఎంత, 1000. ఎందుకంటే మనకు పర్టికులర్ గా చెప్పేసినాడు వాల్యూ. అర్థమవుతుంది? మన పాపులేషన్ డేటా అనేది 1000 ml అవుతుంది. మనం తీసుకునేది ఏదైతే ర్యాండమ్ గా తీసుకుంటున్నామో అది మనకి శాంపుల్ డేటా అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 ml ఉంటే మనకేమన్నా ప్రాబ్లమా? నో ఇష్యూ. కానీ 1000 ml కంటే తక్కువ ఉంటే మనం ఏం చేసుకుంటాం? సమ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకోండి. ఇది 0, ఇది -1000 ml, ఇది +1000 ml. ఓకేనా? ఇప్పుడు మనకి ఎంత ఉంది ఇక్కడ? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 ml అన్నాడు. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, మనకి నో ఇష్యూ. డేటా ఎంత ఉన్నా నో ఇష్యూ. ఎందుకంటే ఇటు సైడ్ ఎంత స్కీవ్డ్ పోయినా సరే మనకి కస్టమర్ సైడ్ నుంచి సాటిస్ఫైడ్ గా ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనకి లెస్ దెన్ 1000 ml ఉందో, ఎప్పుడైతే లెస్ దెన్ 1000 ml ఉందో, ఇక్కడ ఏం చేస్తాం మనం? సమ్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది? మనకి డేటా అనేది ఇలా ఉంది. సో ఇప్పుడు నీకు ఎంత ఉంది? మినిమం 1000 ml ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? 1000 ml కంటే తక్కువ ఉంది, అంటే లెఫ్ట్ స్క్యూడ్ డేటా అవుతుంది. అర్థమవుతుందా? డేటా ఇటు సైడ్ ఉంది లెఫ్ట్ స్క్యూడ్. అదే దాన్ని ఏమంటాం అంటే లెఫ్ట్ వన్ టైల్ టెస్ట్ అంటాం. లెఫ్ట్ టైల్ అర్థమవుతుందా? లోవర్ టైల్ అంటాం. అర్థమవుతుందా? లెఫ్ట్ టైల్ టెస్ట్ ఇది. నెక్స్ట్ అదే కండిషన్ మనకేమవుతుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 ml ఉంటే, ఏంటో చెప్పుకున్నాం ఆల్రెడీ, కస్టమర్ సైడ్ నుంచి కంపెనీ సైడ్ నుంచి. ఇప్పుడు కస్టమర్ సైడ్ నుంచి అయింది, నెక్స్ట్ ఏంటి? కంపెనీ సైడ్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 ml ఉంటే నో యాక్షన్. కానీ 1000 ml కంటే ఇప్పుడు ఏమవుతుంది? కంపెనీ సైడ్ నుంచి వస్తే ఎక్కువ తీసుకుంటున్నామంటే కంపల్సరీ వాడు యాక్షన్ తీసుకుంటున్నాడు. రైట్ సైడ్ తీసుకుంటున్నాడు. ఇందాక మనం ఎటు తీసుకున్నాం? లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. ఇది 0 ఉంది, ఇప్పుడు ఇదేంటిది? లెఫ్ట్ సైడ్. సో మనం యాక్షన్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. మనకు తక్కువ ఉంటే ప్రాబ్లం, కానీ కంపెనీకి ఎక్కువ ఉంటే ప్రాబ్లం. సో ఎక్కువ ఉన్నదాన్ని ఏమవుతుంది? రైట్ టైల్ అంటున్నాం. అర్థమవుతుందా? నథింగ్ బట్ అప్పర్ టైల్. రైట్ టైల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమవుతుంది అమ్మాయిలు మీకు? ఆన్లైన్. Yes, sir. నెక్స్ట్ చూడండి, ఓన్లీ మనకి 2 టైల్ టెస్ట్ అంటున్నారు. 2 టైల్ టెస్ట్ మనకి ఓన్లీ 2 పాసిబిలిటీస్, నథింగ్ బట్ ఈక్వల్ టు 1000 ml ఆర్ ఎల్స్ నాట్ ఈక్వల్ టు 1000 ml. అది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకు ఫరక్ పడలేదు. 2 సైడ్స్ మనకి యాక్షన్ తీసుకోవాలి. అర్థమవుతుంది? బోత్ సైడ్స్ మనకి యాక్షన్ రిక్వైర్డ్ ఉంటుంది. దీంట్లో ఈక్వల్ టు 1000 ml అంటే నో యాక్షన్ రిక్వైర్డ్. కానీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ 2 టైల్ టెస్ట్ లో పాసిబిలిటీస్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అర్థమవుతుంది? ఇది అర్థమైందా? సో మనకి ఎవరి కండిషన్ కంపల్సరీ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. డిపెండ్ ఆన్ ద డేటా, మనకి ఇచ్చే డేటాని బట్టి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటాం. ఓకేనా? మీకు ఇచ్చే డేటా ఎలా ఉంటుంది అంటే ఫర్దర్ గా వస్తుంది అనమాట. ఇందాక నేను ఒకసారి మీకు చెప్పినాను, ఒక క్వశ్చన్ అడిగినాను. ఇఫ్ ఇన్ కేస్ పర్సన్ అనేవాడు ఇన్నోసెంట్ బట్ జడ్జ్ ఏం చేస్తున్నాడు అంటే యాక్షన్ తీసుకున్నాడు. సో అది మనకి ఏమవుతుంది? రాంగ్ డిసిషన్. దాన్నే టైప్ 1 ఎర్రర్స్, టైప్ 2 ఎర్రర్స్ అంటారు. అలా పాసిబిలిటీస్ జరిగే వాటిని. ఓకేనా? సో నెక్స్ట్ మనకి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. ముందే చెప్పేసినాడు అనమాట కన్ఫ్యూజన్ అని. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనమాట. క్లారిటీ వచ్చిందా? కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ నథింగ్ బట్ ఏదైతే నల్ హైపోథసిస్, ఆల్టర్నేట్ హైపోథసిస్ ఉందో దాన్ని డిపెండ్ ఆన్ దట్టే మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? H0 ఏ పర్సన్ ఈజ్ నో కోవిడ్. కోవిడ్ డేటా తీసుకున్నాడు. ఓకేనా? కోవిడ్ డేటా తీసుకున్నప్పుడు పర్సన్ అనేవాడు కోవిడ్ లేదు, అక్కడ ఏమైనా యాక్షన్ తీసుకోవాలన్నా నో యాక్షన్ రిక్వైర్డ్. నోరు దేశ సమాధానం చెప్పలేదు అనుకోండి, బయటికి వెళ్ళిపోండి. అర్థమవుతుందా? లేదా అవ్వదు. ఇది నోరు దేశం చెప్తేనే నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటిది? H1. H1 అంటే ఏంటి? ఏ పర్సన్ విత్ కోవిడ్, ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా? యాక్షన్ తీసుకోవాలి. సో అక్కడ కంపల్సరీగా యాక్షన్ రిక్వైర్డ్. ఈ 2 పాసిబిలిటీస్ కి ఎలా వర్క్ చేస్తామో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనేది చూద్దాం. ఓకేనా? సో మనకి టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ అనేది పక్కన ఉంచండి. నెక్స్ట్ సింపుల్ గా ఉంటది. ఓకేనా? సింపుల్ గా ఉంటదేనండి. ఇక్కడ చూడండి, యాక్చువల్ ప్రిడిక్టెడ్. యాక్చువల్ ఒక సైడ్ తీసుకున్నారు, ప్రిడిక్టెడ్ ఒక సైడ్ తీసుకున్నారు. యాక్చువల్ ప్రిడిక్టెడ్ అనుకోండి. ఓకేనా? ఈ యాక్చువల్ ప్రిడిక్టెడ్ మీ ఇష్టం, మీ కంఫర్ట్ జోన్ బట్టి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ప్రిడిక్టెడ్ తీసుకోవచ్చు, ఇక్కడ యాక్చువల్ తీసుకోవచ్చు. ఇలానే తీసుకోవాలని ఏం లేదు. అర్థమవుతుంది? మీకు అర్థమయ్యే దాన్ని బట్టి. సో జస్ట్ మనం డేటా కన్సిడర్ చేసుకున్నాము, తీసుకున్నాం. ఇప్పుడు నాకేంటి? యాక్చువల్ గా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. యాక్చువల్ గా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఇది ప్రిడిక్టెడ్, ఇది యాక్చువల్. అర్థమవుతుందా? యాక్చువల్. ఓకేనా?
ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ పాజిటివ్ Negative. నెగిటివ్ రెండు పాజిబుల్ గా ప్రిడిక్టర్ లో కూడా పాజిటివ్ గా ప్రిడిక్ట్ చేయొచ్చు Negative నెగిటివ్ గా గా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ వదిలేయండి, నేను చెప్పేది మాత్రమే ఆలోచించండి. యాక్చువల్ గా పాజిటివ్ ఉంది, ప్రిడిక్టెడ్ కూడా ఏమవుతుంది Positive. పాజిటివ్, ట్రూ పాజిటివ్ ఏమవుతుంది True ట్రూ positive. పాజిటివ్ అయింది. యాక్చువల్ గా ఏంటిది పాజిటివ్, Positive. ప్రిడిక్టెడ్ ఏంటిది Negative. నెగిటివ్. ఇక్కడ చూడండి యాక్చువల్ గా నెగిటివ్, ప్రిడిక్టెడ్ నెగిటివ్ ఉంది. ఏం తీసుకున్నాం True ట్రూ negative. నెగిటివ్. ఇప్పుడు మనం ఓన్లీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటాం. Okay. యాక్చువల్ పాజిటివ్, ప్రిడిక్టెడ్ పాజిటివ్ ఏమొచ్చింది True positive. ట్రూ పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ యాక్చువల్ పాజిటివ్, ప్రిడిక్టెడ్ ఏంటిది నెగిటివ్. యాక్చువల్ పాజిటివ్, ప్రిడిక్టెడ్ ఏంటిది నెగిటివ్. ఏమవుతుంది ఫాల్స్ నెగిటివ్. ఫాల్స్ నెగిటివ్ ఏదైతే ఉందో మనం ప్రిడిక్ట్ చేసింది ఏంటిది ఫాల్స్. దేన్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం Negative. నెగిటివ్ ని ప్రిడిక్ట్ చేసినాం. ఏదైతే యాక్చువల్ గా ఉందో అది మనం ఫాల్స్ అంటే మనం చేసింది ఫాల్స్. బట్ దేని ఫాల్స్ చేసినాం Negative. నెగిటివ్ ని ప్రిడిక్ట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నెగిటివ్ గా ప్రిడిక్ట్ చేసినాం. సో మనం ప్రిడిక్ట్ యాక్చువల్ డేటాకి ఆపోజిట్ తీసుకున్నాం అంటే ట్రూ అవ్వాలి, ఫాల్స్ అయింది. ఇక్కడ ట్రూ పాజిటివ్ అయింది, రెండు పాజిటివ్ ఉన్నాయి. నేను ప్రిడిక్ట్ చేసింది కూడా పాజిటివ్, పాజిటివ్ అయింది. కానీ ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్ గా నేను ప్రిడిక్టెడ్ చేసింది పాజిటివ్, యాక్చువల్ గా పాజిటివ్ ఉంది. కానీ నేనేం ప్రిడిక్ట్ చేసినాను False, negative. నెగిటివ్ అని ప్రిడిక్ట్ చేసినాను. సో నేనేం చేసినాను ప్రిడిక్ట్ చేసింది ఫాల్స్ కాబట్టి దేనైతే ఫాల్స్ గా ప్రిడిక్ట్ చేసినానో దాన్ని రాసుకున్నాను ఫాల్స్ నెగిటివ్. నెక్స్ట్ ఏంటిది యాక్చువల్ గా నెగిటివ్ ఉంది, ప్రిడిక్టెడ్ ఏముంది Positive. పాజిటివ్ ఉంది. నెక్స్ట్ ఏంటిది ఫాల్స్ పాజిటివ్. నేను యాక్చువల్ గా ఏం చేసినాను ఫాల్స్ ఉంది, కానీ నేను ప్రిడిక్ట్ చేసింది పాజిటివ్. నేను చేసింది రాంగ్ కాబట్టి ఫాల్స్ దేని ప్రిడిక్ట్ చేసినాను పాజిటివ్ ని. అర్థమవుతుందమ్మా? Yes, sir. నేను ప్రిడిక్ట్ చేసింది ఫాల్స్ ప్రిడిక్టివ్ చేసినాను. ఇందాక ఏం చేసినాను ఫాల్స్ నెగిటివ్ చేసినాను. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏమొస్తుంది యాక్చువల్ గా నెగిటివ్ ఉంది, ప్రిడిక్టెడ్ కూడా నెగిటివ్ చేసినాను. ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి. యాక్చువల్ గా నెగిటివ్ ఉంది, నెక్స్ట్ ప్రిడిక్టెడ్ కూడా నెగిటివ్ ఉంది. ఏమవుతుంది రెండు మనం కరెక్ట్ గానే చేసినాము. సో అదేమవుతుంది ట్రూ నెగిటివ్ అవుతుంది. చెప్పండి మేడం. 5 to 6 రమా మేడానికి చెప్పాను. ఒకసారి 5 చెప్పమని నన్ను ఒకసారి అడగండి. ఒకసారి 5 చెప్తారా 5 10 చెప్పినారు తెలియదు. సరే మేడం. ఇప్పుడు ఏమవుతుందమ్మా ట్రూ నెగిటివ్. మనం ఏదైతే చేసినామో దాన్ని నెగిటివ్ ని పాజిటివ్ గానే ప్రిడిక్ట్ చేసినాం కాబట్టి మనం ఏదైతే చేసినామో రెండు కరెక్టే కాబట్టి ట్రూ వచ్చింది. దేన్ని ట్రూ గా ప్రిడిక్ట్ చేసినాము నెగిటివ్ చేసినాం, సో నెగిటివ్ రాసినాం. అర్థమవుతుందా? ఏదైతే పాజిటివ్ గా ప్రిడిక్ట్ చేసినామో దాన్ని ట్రూ పాజిటివ్ అన్నాము, ఏదైతే నెగిటివ్ గా ప్రిడిక్ట్ చేసినామో దాన్ని ట్రూ నెగిటివ్ అన్నాము. అర్థమవుతుందమ్మా మీకు ఆన్లైన్? ఎస్ సార్. సో ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం నే రాసుకోండి టీపీ. అర్థమవుతుందా? Yes, sir. F10 నెక్స్ట్ FP నెక్స్ట్ TN. TN. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి అమ్మా మనం ఏదైతే ప్రిడిక్ట్ చేసినామో ఆర్ట్ వాల్యూస్ నే రాసుకున్నాం FP TP అని చెప్పేసి. అర్థమవుతుందా? చూడండి ఫాల్స్ పాజిటివ్ మనం యాక్చువల్ గా ఉన్నదానికి ఆపోజిట్ ఏదైతే చేసినామో దాన్ని ఏమంటారు False. ఫాల్స్ పాజిటివ్ ని టైప్ 1 ఎర్రర్ అంటారు. ఒకసారి పైకి చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి. ఒకసారి టైప్ 1 ఎర్రర్ అంటే ఏంటి ఇన్కరెక్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ H0. ఇక్కడ యాక్చువల్ గా ఏంటి యాక్చువల్ గా నెగిటివ్ ఉంది, మనం ప్రిడిక్ట్ చేసింది పాజిటివ్ అయింది. సో ఇప్పుడు నువ్వు యాక్చువల్ గా నెగిటివ్ ఉంది ప్రిడిక్ట్ చేసింది పాజిటివ్ అంటే ఇక్కడ నువ్వు యాక్షన్ తీసుకుంటున్నావు. Yes, sir. సో ఇక్కడ నో యాక్షన్ రిక్వైర్డ్, కానీ నువ్వేం తీసుకుంటున్నావు Action. యాక్షన్ తీసుకుంటున్నావు. సో ఇక్కడ ఏంటి ఇన్కరెక్ట్ యాక్సెప్ట్ ఆఫ్ H0. అర్థమవుతుందా? H0 ని యాక్సెప్ట్ చేయాలి, కానీ H0 ని ఏం చేస్తున్నావు రిజెక్ట్ చేస్తున్నావు. సో ఇప్పుడు మనకి రిజెక్ట్ చేసేది నథింగ్ బట్ ఏమవుతుంది టైప్ 1 ఎర్రర్ అవుతుంది. ఇది కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ కానీ లేదంటే నేను పెట్టే టెస్ట్ లో కంపల్సరీగా 5 మార్క్స్ క్వశ్చన్ ఇది ఉంటుంది మీకు టెస్ట్ పెట్టేదాంట్లో. టైప్ 1 టైప్ 2 ఎర్రర్. మీరు గేట్ ఎగ్జామ్ లో కూడా ఇది కంపల్సరీ క్వశ్చన్. గేట్ ఎగ్జామ్ లో కూడా స్టాటిస్టిక్స్ నుంచి మీకు వచ్చే దాంట్లో ఈ టైప్ 1 టైప్ 2 ఎర్రర్ మీద కంపల్సరీ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఏదైతే రాస్తున్నామో గేట్ ఎగ్జామ్ లో కూడా కంపల్సరీ క్వశ్చన్. అంత ఇంపార్టెంట్. ఓకేనా? ఏదైతే ఫాల్స్ పాజిటివ్ చేసినామో దాన్ని టైప్ 1 ఎర్రర్ అంటున్నాం. ఫాల్స్ నెగిటివ్ యాక్చువల్ గా పాజిటివ్ ఉంది, సో మనం ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి, కానీ ఏం చేస్తున్నాం యాక్షన్ వద్దు అంటున్నాం. చూడండి ఇన్కరెక్ట్ రిజెక్టెన్స్ ఆఫ్ H0. ఇక్కడ యాక్షన్ రిక్వైర్డ్, కానీ మనం ఏం చేస్తున్నాం రిజెక్ట్ చేస్తున్నాం. సో ఇది టైప్ 2 ఎర్రర్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఇక్కడ చూడండి టైప్ 1 టైప్ 2 ఎర్రర్స్ రాసినాను ఆన్లైన్. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇది ఇంకోసారి చెప్పాను. వచ్చింది సార్ క్లారిటీ. గుడ్ అమ్మా. ఆఫ్లైన్
ఇంకోసారి చెప్పమంటే చెప్తా, అర్థమైందంటే 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని వేరే అసైన్మెంట్ చేసుకొని రండి. ఓకేనా? అర్థం కాలేదు అంటే రేపు చెప్తాను. అర్థమైందా? ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? అర్థమైందా? చెప్పనా? బ్రీఫ్ గానే చెప్పనా? చూడండి అమ్మా, ఏదైతే మనం డేటా కన్సిడర్ చేసుకున్నామో ఆ కన్సిడర్ చేసిన డేటాకి మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. అర్థమవుతుందా? కోవిడ్ డేటా తీసుకున్నాం, కోవిడ్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సో మనం పాజిటివ్ గా ప్రిడిక్ట్ చేసినామంటే అక్కడ ఎటువంటి యాక్షన్ మనం తీసుకోం. ఇఫ్ ఇన్ కేస్ ట్రూ పాజిటివ్, రెండు పాజిటివ్, యాక్చువల్ గా పాజిటివ్ ఉంది, ప్రిడిక్టెడ్ కూడా పాజిటివ్ ఉంది అనుకో, సో మనం అక్కడ కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే వాడికి పాజిటివ్ ఉంది, అక్కడ యాక్షన్ తీసుకోవాలి. ప్రిడిక్ట్ చేసింది కూడా పాజిటివ్ వచ్చింది, సో రెండు కండిషన్స్ కరెక్ట్ గానే ప్రిడిక్ట్ చేసినాం, సో మనం అక్కడ యాక్షన్ తీసుకుంటాం. ఇంకోటి యాక్చువల్ గా నెగిటివ్ ఉంది, ప్రిడిక్ట్ చేసింది కూడా నెగిటివ్ ఉంది, సో యాక్చువల్ గా నెగిటివ్ ఉంది, నో యాక్షన్ రిక్వైర్డ్, ప్రిడిక్టెడ్ కూడా నెగిటివ్, నో యాక్షన్ రిక్వైర్డ్. ఈ 2 కండిషన్స్ మనకి ప్రాబ్లం లేదు. ఏది ఉంటుంది ఎగ్జాక్ట్ గా అదే ట్రీట్మెంట్ ఉంటుంది, లేదంటే ట్రీట్మెంట్ ఉండదు. కానీ యాక్చువల్ గా పాజిటివ్ ఉండి ప్రిడిక్టెడ్ నెగిటివ్ చేసినాడు, యాక్చువల్ గా ఏముంది పాజిటివ్ ఉంది, టెస్ట్ చేస్తే ఏమొచ్చింది నెగిటివ్ వచ్చింది, కానీ అడుగు ఎఫెక్ట్ అవుతాడా లేదా, ఎఫెక్ట్ అవుతున్నాడా లేదా, యాక్షన్ తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, యాక్షన్ వద్దని చెప్తున్నాం. సో అక్కడ ఎఫెక్ట్ అవుతున్నాడా లేదా, ఆ ఎఫెక్ట్ అయ్యేదాన్ని మనం ఏమంటున్నాము టైప్ 1 ఎర్రర్ అంట. అర్థమవుతుందా? యాక్చువల్ గా నెగిటివ్ ఉంది కానీ మనం ప్రిడిక్ట్ చేస్తుంది ఏముంది పాజిటివ్ అంటున్నాం. సో యాక్షన్ అసలు అవసరం లేని ట్రీట్మెంట్ ఇస్తున్నాం, అవసరమా లేదు, అక్కడ కూడా పర్సన్ అనేవాడు ఎఫెక్ట్ అవుతున్నాడు, దాన్ని టైప్ 2 ఎర్రర్ అంట. యాక్షన్ తీసుకుంటున్నాం అంతేగా. మరి డిపెండ్ ఆన్ ది సినారియో మనకి టైప్ 1 టైప్ 2 ఎర్రర్స్ అనేవి వస్తాయి. మీరు ఇలా వేసిన దాంట్లో ఏదైతే ట్రూ ఫాల్స్ పాజిటివ్ అవుతుందో అది టైప్ 1 ఎర్రర్ అవుతుంది, ఫాల్స్ నెగిటివ్ అవుతుంది టైప్ 2 ఎర్రర్ అవుతుంది. చూసుకోండి, ఇక్కడ ఇన్కరెక్ట్ గా ఏదైతే యాక్సెప్ట్ చేస్తున్నామో దాన్ని టైప్ 1 ఎర్రర్ అంటున్నాం, ఇన్కరెక్ట్ గా ఏదైతే రిజెక్ట్ చేస్తున్నామో దాన్ని టైప్ 2 ఎర్రర్ అంటాం. ఇక్కడే మీకు ఇన్కరెక్ట్ రిజెక్టెన్స్ ఆఫ్, కరెక్ట్ రిజెక్టెన్స్ ఆఫ్ H0 రాసుకోవచ్చు, కరెక్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ H0 అని కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? రిజెక్ట్ ప్లేస్ లో యాక్సెప్ట్ వస్తుంది ఎప్పుడు కరెక్ట్ అయినప్పుడు, యాక్సెప్ట్ ప్లేస్ లో రిజెక్ట్ వస్తుంది ఎప్పుడు కరెక్ట్ అయినప్పుడు. డిపెండ్ ఆన్ ద సినారియో కూడా చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇన్కరెక్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ H0 ఏమవుతుంది, యాక్సెప్ట్ ఎప్పుడు చేస్తున్నాం, యాక్చువల్ గా ఏమవుతుంది నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, మనం ఏం చేస్తున్నాం నెగిటివ్ అని ప్రిడిక్ట్ చేస్తున్నాం. సో సమ్ యాక్షన్ రిక్వైర్డ్ బట్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ దర్, అక్కడ పర్సన్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు. అలా కండిషన్స్ ప్రకారం మనం ఎఫెక్ట్ అయ్యేదాన్ని ఏదైతే ఎఫ్ఐ ఎఫ్ఈ ఉందో డిపెండ్ ఆన్ దట్ ఆ కండిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను పాజిటివ్ నెగిటివ్ తీసుకున్నా, కానీ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటి నెగిటివ్ పాజిటివ్ చెప్పా. డిపెండ్ ఆన్ దట్ ఇప్పుడు ఎఫ్ఈ ఏమైంది టైప్ 1 ఎర్రర్, ఎఫ్ఐ లో టైప్ 2 ఎర్రర్ వచ్చింది. ఏమన్నా చేంజ్ వచ్చిందా, రెండు కండిషన్స్ చేంజ్ బట్ పొజిషన్స్ అనేవి చేంజ్ అయింది. డిపెండ్ ఆన్ ద డేటా మీరు తీసుకునేది ఎలా అయినా తీసుకోవచ్చు, ఇలానే తీసుకోవాలని ఏమీ లేదు. అర్థమవుతుందా? యాక్చువల్ ఇక్కడ తీసుకున్నాను, ప్రిడిక్టెడ్ ఇక్కడ తీసుకున్నాను, మీరు ప్రిడిక్ట్ ఇక్కడ తీసుకుని యాక్చువల్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రిడిక్టెడ్ తీసుకున్నాను, ఇక్కడ పాజిటివ్ యాక్చువల్ తీసుకున్నాను. అర్థమవుతుందా? ఏదైతే ఎఫ్ఈ ఉందో దాన్ని టైప్ 1 ఎర్రర్ అయింది, ఎఫ్ఎన్ ఏదైతే ఉందో అది టైప్ 2 ఎర్రర్ అయింది. ఇప్పుడు మనకి ఏదైతే వచ్చిందో అలానే వస్తుంది. ఓకేనా? అలా అన్నమాట, చేంజెస్ పొజిషన్ చేంజెస్ అంతే. మీరు 3 ఎగ్జాంపుల్స్ చేయండి, మీకు మాక్సిమం అర్థం కాదంటే మళ్ళీ రేపు డిస్కస్ చేస్తాం. చేయకుండా వచ్చినారంటే నేను చేయగలిగేది ఏమీ లేదు. ఓకేనా? సో ఇక్కడ వరకు అర్థమైందా, ఇక్కడ వరకు అర్థమైందా ఆన్లైన్, ఎస్ సార్. ఇక్కడ వరకు రాయండి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ మీ ఇష్టం. ఇప్పుడు ఒక కండిషన్ తీసుకున్నప్పుడు మనకు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. అర్థమవుతుంది? నేను కోవిడ్ తీసుకున్నాను, మీరు వేరేది తీసుకోండి, నేను కోడ్ తీసుకున్నాను. అలా డిపెండ్ ఆన్ ద సినారియో మీకు పాసిబిలిటీస్ 2 కండిషన్స్. మీరు క్లాస్ కి రావచ్చు, రాకపోవచ్చు. క్లాస్ కి వచ్చి క్లాస్ జరగకపోతే నో ఇష్యూ, క్లాస్ కి వచ్చి క్లాస్ జరిగితే ప్రాబ్లం ఉండదు. కానీ క్లాస్ కి రాకుండా క్లాస్ జరిగితే ప్రాబ్లం, క్లాస్ కి వచ్చి క్లాస్ జరగకపోయినా ప్రాబ్లం. అర్థమవుతుంది? ఇలా కండిషన్ డిపెండ్ ఆన్ ద సినారియో సపరేట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కానీ మీరు ఎవరు చేసిన డిఫరెంట్ ఎగ్జాంపుల్ చేయకుండా అందరూ ఒకే ఎగ్జాంపుల్ చేసినారంటే రేపు నోట్ బుక్స్ చిరుగుతాయి. అర్థమవుతుందా? నాకు 5 పీపుల్స్ ఉన్న, ఇక్కడ 5, అక్కడ ఆన్లైన్ 3, మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చేయాలి. ఒక్కో ఎగ్జాంపుల్ కలిసినా సరే మీ బుక్స్ చిరుగుతాయి. అర్థమవుతుందా? మీరు డిస్కస్ చేసుకోండి, నో ఇష్యూ. ఒక్కొక్కరు క్లారిటీగా డిస్కస్ చేసుకోండి, నో ఇష్యూ. కానీ ఎగ్జాంపుల్స్ అనేవి ఒక్కొక్కళ్ళు ఒక 3 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొక పర్సన్ తో మ్యాచ్ అవ్వకూడదు, అది చూసుకోండి. అర్థమవుతుందా? ఒక 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసినా
మూడోది మీ ఓన్ గా చేసి క్యాలబిలిటీ ఉండాలి. అర్థమవుతుందా? అది చేయకుండా ఉన్నారా బాగుండదు. నేను రేపు మీరు చేసిన తర్వాత కూడా అడుగుతాను. అర్థమవుతుందా? మీరు చేసిన తర్వాత నేను అడుగుతాను, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాను. ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నారా బాగుండదు. ఓకేనమ్మా, అర్థమైందా?